నమస్తే, నేను సిరి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మారుస్తూ వస్తుంది. ఎక్కువగా తాము అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఇటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు తాజాగా కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరును మార్చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఇకపై పోర్ట్ బ్లేయర్ ను విజయపురంగా పిలుస్తున్నట్టు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరు మార్చుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పోర్ట్ బ్లేయర్ ను శ్రీ విజయపురంగా పిలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశంలో వలసల పాలన తాలూకు ఆనవాళ్లను తూర్చివేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పోర్ట్ బ్లేయర్ పేరులో బ్రిటిష్ వారసత్వం ప్రతిబింబిస్తుందని, స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఈ ప్రాంతం కీలక భూమిక వహించినందున విజయానికి ప్రతీకగా శ్రీ విజయపురం అనే పేరును ఖరారు చేశామని పేర్కొన్నారు. చారిత్రక ప్రశస్తి కలిగిన ప్రాంతం చోళుల కాలంలో నౌక స్థావరంగా ఉండేదని, ఇప్పటికీ దేశ వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగపడుతుందని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా మన మువ్వన్నెల పథకాన్ని ఇక్కడే ఎగరవేశారని, స్వాతంత్ర పోరాటంలో భాగంగా వీర సంస్కర్ లాంటి ఎంతో మంది దేశభక్తులు జైలు శిక్షను అనుభవించిన సెల్యులార్ జైల్ ఇక్కడే ఉందని పేర్కొన్నారు. 1906లో బ్రిటిష్ వారు పోర్ట్ బ్లేయర్ నగరంలోని అట్లాంటా పాయింట్ వద్ద సెల్యులార్ జైల్ ని నిర్మించారు. ఈ 3 అంతస్తుల జైలు భారత ప్రజల స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేస్తుంది. ఈ సెల్యులార్ జైల్లో వినాయక్ దామోదర్ సవర్కర్, దివాన్ సింగ్, బుటకేశ్వర్ దత్ వంటి స్వతంత్ర సమరయోధులు ఈ ప్రదేశంలో ఖైదీ చేయబడ్డారు. పోర్ట్ బ్లేయర్ సొంత చరిత్ర కలిగిన ప్రదేశం. ఇది ప్రకృతి అందాలకు నెలవు. స్వర్గధామం కంటే తక్కువేమీ కాదని చెప్పాలి. ప్రకృతి ప్రేమికులకు సందర్శనకు ఇది పేరున్న ప్రదేశం. ఈ ప్రదేశం ఏ విదేశీ పర్యాటక ప్రదేశం అందాల కంటే తక్కువేమీ కాదు. ప్రశాంతమైన బీచ్, నీలిరంగు నీరు, ప్రకృతి పచ్చదనం మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా పోర్ట్ బ్లేయర్ లో సందర్శించదగిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి ప్రాంతాలు దేశ చరిత్ర, సంస్కృతిని మనకు పరిచయం చేస్తాయి. అండమాన్ నికోబార్ అనే 572 దీవుల సమూహం. వాటిలోని 38 దీవుల్లో ప్రజలు నివసిస్తుంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులుగా అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్న 21 దీవుల పేర్లను మారుస్తున్నట్టు 2018లో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వాటిలో రాస్ ద్వీపం, నీల్ ఐలాండ్, హేవాలాగ్ ద్వీపాల పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్, షాహిద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ గా, పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టి అమర జవాన్ల త్యాగాలకు గుర్తుగా ద్వీపాల పేర్లను మార్చేశారు. పోర్ట్ బ్లేయర్ కి ఆ పేరు రావడానికి ప్రత్యేక కారణం ఉంది. ఒకప్పుడు కేవలం జాలర్ల పల్లగా ఉన్న నగరంలో బెంగాల్ బ్రిటిష్ గవర్నమెంట్ 1789లో చెత్తన్ దీవిలో ఖైదీల కోసం సెటిల్మెంట్ కాలనీకి పునాదులు వేసింది. ఆ తర్వాత అండమాన్ దీవి దక్షిణ భాగాన ఉన్న ఈ ప్రాంతానికి ఆర్చిబాల్డ్ బ్లేయర్ నావిక దళ అధికారి వచ్చారు. బ్లేయర్ ఆ దీవులను పూర్తిగా మార్పు చేసి అక్కడ పాలక యంత్రాంగ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ దీవులకు కేంద్రంగా వలస కాలనీల నిర్మాణాన్ని కొనసాగించారు. బ్రిటిష్ పాలకులకు ఆ నగరాన్ని కీలక స్థావరంగా మార్చారు. ఆయన కృషి వల్లే ఆ నగర బ్రిటిష్ నౌక కార్యకలాపాల వ్యవస్థలో వ్యూహాత్మక స్థావరంగా అభివృద్ధి చెందింది. బ్లేయర్ సేవలకు గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ రాజధాని నగరానికి పోర్ట్ బ్లేయర్ అని నామకరణం చేసింది. కేవలం చేపలు పట్టుకొని జీవించే ప్రజల ఆవాసమైన ఈ ప్రాంతం అలా పోర్ట్ బ్లేయర్ నగరంగా మారింది. భారత స్వతంత్ర పోరాటంలో భాగమైన ఈ నగరం పేరును ఇప్పుడు పోర్ట్ బ్లేయర్ కాకుండా శ్రీ విజయపురంగా మార్చింది.